మీరికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మీ యొక్క కరతాల ధ్వనుల మధ్య విద్యార్థులు కూర్చోండి. శ్రీమతి సబితా దేవరాజు గారిని కూడా వేదిక మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రమ్మ పైకి రండి, పైకి వచ్చి కూర్చోండి. రండి. ముందుగా అతిథుల సందేశాలు. ఎందుకంటే ముందు మన పాఠశాల విద్యార్థులను మమ్మల్ని అందరిని ఉద్దేశించి మమ్మల్ని అందరిని పరవశింపజేస్తూ ఒక మంచి పాట పాడాల్సి కోరుతున్నాం. కార్యక్రమం ప్రారంభమవుతుంది. సహోపాధ్యాయులు నేను ముగిస్తా. భావి భారత పౌరులు విద్యార్థులే, భావితరానికి వారసులు వాళ్ళే. దీక్షభూని సలక్షణాలతో శిక్షణీయవోయి లక్ష్య శుద్ధితో పునాది రాళ్ళు విద్యార్థులే, అనాథలు వాళ్ళు కాకూడదు. అందుకనే చదవాలి చదవాలి చదవాలి, ఎన్ని కష్టాలున్నా కూడా చదవాలి. చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని కష్టాలున్నా. చదువు లేకపోతే నీ జీవితమే గుండు సున్నా. చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని కష్టాలున్నా. చదువు లేకపోతే నీ జీవితమే గుండు సున్నా. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన కలిగేది చదువు వల్లనే. అందమైన ప్రకృతిలో ఆనందం చదువేరా. అందమైన ప్రకృతిలో ఆనందం చదువేరా. అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా. అందుకే చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని కష్టాలున్నా. చదువు లేకపోతే నీ జీవితమే గుండు సున్నా. అయితే మరి చదువు ఏం సాధించింది? సాగర గర్భాలలో జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణ చదువు, మానవ విజ్ఞానానికి మారు పేరు చదువు. మానవ విజ్ఞానానికి మారు పేరు చదువు, అజరామ చరిత్రకు దర్పణమే చదువు. అందుకే చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని కష్టాలున్నా. చదువు లేకపోతే నీ జీవితమే గుండు సున్నా. ఇంకా మానవతా హృదయానికి దేవుడురా చదువు, శాంతి కోరు వైతాళిక గీతమురా చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు. మాతృత్వపు అనుభూతికి మారు పేరు చదువు. వసుదైక కుటుంబానికి గురువేరా చదువు. అందుకే చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని కష్టాలున్నా. చదువు లేకపోతే నీ జీవితమే గుండు సున్నా. విద్యార్థులను మమ్మల్ని అందరినీ కూడా ఈ పాట ద్వారా పరవశం చేసినందుకు సత్యం సార్కి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ